హలో స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్‌కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఫలితాలకు సంబంధించి ఒక క్లారిటీ అప్డేట్ అయితే ఇస్తానండి ఈ వీడియోలో. అదేవిధంగా ఎవరైతే చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి డైలీ కామెంట్ చేస్తున్నారు. సప్లీస్ అనేది ఎప్పుడు ఉంటాయని చాలామంది విద్యార్థులు అయితే అడుగుతున్నారు. అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించిన ఎగ్జామ్ గురించి అయితే కూడా అడుగుతున్నారు. మరి దీని గురించి అయితే కూడా క్లారిటీగా ఇన్ డెప్త్‌గా ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్‌లో పెట్టుకొని ఈ వీడియోకి 200 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నానండి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా లైక్ చేస్తానైతే భావిస్తున్నాను. ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. మరి చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి తెలంగాణకు సంబంధించిన ఇంటర్ మొదటి సంవత్సరం, అదేవిధంగా రెండవ సంవత్సరానికి సంబంధించి ఫలితాలనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు బ్రో అని కూడా చాలామంది అడుగుతున్నారు. మరి ఫలితాలనేది కూడా మనకి ఈ నెల 25వ తేదీలోపు అయితే కూడా మనకి ఫలితాలనేది కూడా విడుదల చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇది నా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదండి. యాజ్ పర్ బోర్డ్ నుంచి బోర్డు అధికారులు మాత్రమే చెప్తున్నారు. మనకి బోర్డు అధికారులు ఏమని చెప్తున్నారంటే మనకి ఫలితాలనేది ఈ నెల 25వ తారీఖు లోపు అయితే ఎప్పుడైనా మనకి విడుదల చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ప్రెజెంట్ అయితే మొన్న రీసెంట్‌గా చూసుకున్న మనకి 18 లేదా 19కి విడుదల చేస్తామని చెప్పారు. ఒక ఆర్టికల్‌లో ఇచ్చారు. అదేవిధంగా మనకి 21 తారీఖు విడుదల చేస్తామని ఒక ఆర్టికల్‌లో ఇచ్చారు. ఇలా డిఫరెంట్ టైప్ అంటే ఇస్తున్నారన్నమాట డేట్స్. మనకి అందులో ఏది నమ్మాలో తెలియట్లేదండి. అందుకే మనకి 25వ తేదీలోపు అయితే మీరు ఫిక్స్ చేసుకోండి. 80% ఆఫ్ ద ఛాన్సెస్ అయితే మనకి 25వ తేదీలోపు అయితే కూడా వస్తాయి. మనకి ఈ డేట్ రోజే పక్కా వస్తాయని నేను కూడా చెప్పలేను. మాక్సిమం అయితే 25వ తేదీలోపు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే 80% అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి అటు ఏపీ రిజల్ట్స్ కూడా వచ్చాయండి. ఎప్పుడైనా చూసుకోండి మీకు ఏపీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 వీక్ గ్యాప్‌లోనే మనకైతే ఇంటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అలా అని మరీ టూ మచ్‌గా అయితే మరి టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ అయితే మరీ అట్లా పోవు. మేబీ అయితే నాకు తెలిసినంత వరకైతే ఈ 25 లోపు అయితే వస్తాయనైతే నేను అనుకుంటున్నానండి. అదేవిధంగా స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్న విషయం ఏంటి అంటే సప్లీస్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ చాలామంది విద్యార్థులతో అడుగుతున్నారు. సప్లీస్ అనేవి ఎప్పుడు ఉంటాయి బ్రో అని. వన్స్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసేటప్పుడు చెప్తారనమాట. సప్లీ ఎగ్జామ్స్ అనేది ఈ టైంలోపు ఉంటాయని. నాకు తెలిసినంత వరకైతే 20 డేస్ గ్యాప్ నుంచి 30 డేస్ గ్యాప్ మధ్యలో అయితే కూడా ఎగ్జామ్స్‌కి అయితే కూడా టైం అయితే ఉంటుంది. మనకి అప్పుడైతే కూడా మీరు వెళ్ళేసి అయితే కూడా సప్లీస్ అయితే కూడా రాసుకోవచ్చు. మరి ఇంప్రూవ్‌మెంట్ గురించి అయితే అడుగుతున్నారు. ఓన్లీ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం ఇంప్రూవ్‌మెంట్ అనే ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఒకవేళ మీకు సప్లీస్ పడితే మాత్రం సప్లీసే రాసుకోవాల్సి అయితే ఉంటుంది. సెకండ్ ఇయర్‌కి మాత్రం అయితే ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉండదు. ఓన్లీ ఫస్ట్ ఇయర్ మాత్రమే ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. సప్లిమెంటరీ అయితే ఉంటది. ఇది ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. మీకు లేదంటే నాకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే నాకు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీ మెసేజ్‌కి అయితే నేను రిప్లై ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.